శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే వాయవ్యంలో పెంచినటువంటి బాత్రూమ్ వల్ల జరిగే అనర్థాలు. వాయవ్యంలో పెంచిన బాత్రూమ్కి అటాచ్డ్గా చేసుకుంటే వచ్చేటటువంటి నష్టాలు, ఆ ఇంట్లో దుర్మరణాలు చెందడం, ఏ ఇంట్లో అయితే ఆత్మహత్యలు, మానసిక ప్రశాంతత కోల్పోవడం, అక్రమ సంబంధాలు ఉంటాయో ఆ ఇంటికి వాయవ్యంలో దోషం ఉంటుంది, చూసుకోండి. ప్రధానంగా ఏ విధంగా ఉంటే ఆ గృహంలో అఫైర్స్ నడుస్తూ ఉంటాయి, సూసైడ్స్ జరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఇదివరకే దిక్కుల గురించి వీడియో చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయి ఉంటే దిక్కులు వాటి యొక్క విధానం గురించి నేను వీడియో చేశాను. పాత వీడియో చెక్ చేయండి, లేదంటే ఐకార్డులు ఇస్తే చూడండి. ఇది తూర్పు, ఇది పడమర, ఉత్తరం, ఇది దక్షిణం. ఉత్తరానికి పడమరకి మధ్యలో ఉన్నది వాయవ్యం, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి. ప్రధానంగా ఇది మన యొక్క గృహం, లేదంటే అపార్ట్మెంట్ అనుకోండి. అపార్ట్మెంట్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయండి ఇవి దోషం. ఎందుకంటే మన అపార్ట్మెంట్కి ఇది తూర్పు ఫేసింగ్ అయితే ఇక్కడ ద్వారం ఇవ్వడం జరుగుతుంది. దీని పక్కనే ఇంకొక అపార్ట్మెంట్ ఇస్తారు. ఇలా ఒక అపార్ట్మెంట్కి మీకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను, లేదంటే ఇండివిజువల్ అయినా సరే. దీనికి వాయవ్యం మూలలో బాత్రూమ్ అనేది తీయడం జరుగుతుంది. వాయవ్యం మూలలో పర్ఫెక్ట్గా బాత్రూమ్ ఎలా తీయాలి అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా మరొక వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాయవ్యంలో బాత్రూమ్ ఏ విధంగా తీస్తే ఇటువంటి సూసైడ్స్ జరిగే అవకాశం, లేదంటే అన్మ్యారిటల్ అఫైర్స్ జరిగే అవకాశం ఉంది, లేదంటే అక్రమ సంబంధాలు జరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని మాత్రమే చెప్తున్నాను. ఇంటి యొక్క వాయవ్యపు మూలను చేర్చి గోడకు ఆనించి బాత్రూమ్ ఎప్పుడైతే తీస్తామో దీనికి ద్వారం ఎలా ఉంటుందండి. దీని వాయవ్యం పెంపుతో మనం బాత్రూమ్ ఎప్పుడైతే తీస్తామో, అంటే ఇంటికి అంటించి తీస్తామో, అలాంటప్పుడు వాయవ్యం పెంపు అవుతుంది. వాయవ్యం పెంపు అయినప్పుడు మానసిక ప్రశాంతత ఉండదు, ఆ ఇంట్లో చికాకులు నడుస్తూనే ఉంటాయి. దీనికి ఇక్కడ కానీ, అంటే పడమర వైపు కానీ ఉత్తరం వైపు కానీ వెంటిలేటర్స్ ఎప్పుడైతే మనం లేకుండా చేస్తామో అప్పుడు దోషం ఇంకా ఎక్కువ అవుతుంది. ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అవుతారు. తద్వారా దీనికి తోడు ఏదైనా గృహంలో ఇంకొక మూల దోషం ఏర్పడితే ఆ స్ట్రగుల్స్ కారణంగా సూసైడ్ వరకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఉత్తర వాయవ్యంలో ద్వారం ఏర్పాటు చేస్తామో, ఇంటికి కానీ ప్రహారీకి గేటు కానీ ఉత్తర వాయవ్యంలో ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అలాంటి సందర్భంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి జరుగుతాయి, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఒకసారి మీ ఇంట్లో ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే చెక్ చేసుకోండి. అంటే ఇలా ఉన్న ప్రతి ఇంట్లోనే జరుగుతాయని కాదు, ఇలా జరిగిన ఇళ్ళు ఇలా ఉంటాయని. కొన్ని సందర్భాల్లో జరగవండి, ఎందుకంటే రిమైనింగ్ వాస్తు అంతా కరెక్ట్గా ఉండి ఏదో ఇదొక్కటే దోషం ఉంటే కొన్ని సందర్భాల్లో జరగదు. అవి వివిధ రకాలైనటువంటి అంశాలను బేస్ చేసుకుని జరుగుతుంది. కాబట్టి నిపుణుడైన వాస్తు పరిశోధకుడు మాత్రమే ఇటువంటివి సంగ్రహించగలడు. ఇది ఒక కారణం అని మాత్రం గ్రహించండి. ఇలా ఉంది కదా అని చెప్పేసి అవసరం లేనటువంటి అనుమానాలు కొత్తవి తెచ్చుకోకండి. ఇది అనుభవ వాస్తు. అదేవిధంగా ఒకవేళ అపార్ట్మెంట్ అయితే మనకి పక్కన వేరే అపార్ట్మెంట్ ఉంటుంది, ఇలా క్యారిడార్ ఇస్తారు, ఫ్రంట్లో కూడా కారిడార్ ఇస్తారు. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ క్యారిడార్ ఉంటుంది. ఏం జరుగుతుందంటే పక్క అపార్ట్మెంట్ మనకి చేర్చి ఉంటుంది, ఇంట్లో ఆల్రెడీ 2 వాష్రూమ్స్ ఉంటాయి, లేదంటే ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఎవరైనా బయట వారు వస్తే వారి కోసం అని చెప్పేసి టాయిలెట్ బయటనే కావాలి, బయట నుంచే చూసుకుని వెళ్తారని చెప్పేసి వాయవ్య మూల ఉండొచ్చు కదా అని ఆ పక్క అపార్ట్మెంట్ గోడని చేర్చి మన అపార్ట్మెంట్ గోడని చేర్చి కూడా పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు కేవలం పడమర వాయవ్యంలో ఒక వెంటిలేటర్ ఏదో తీయడం జరుగుతుంది, లేదు కొన్ని సందర్భాల్లో తీరు మొత్తం మూతవుతుంది. ఇలా అయినప్పుడు కూడా వాయవ్యం పెంపే అవుతుంది. ఒకవేళ మన పక్క అపార్ట్మెంట్ వారు ఇక్కడ తీస్తారు, వారికి వాయవ్యం మీకు నైరుతి అవుతుంది. అలాంటప్పుడు 2 దోషాలు కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి ఈ కారిడార్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఉండాలి, మూసేసి మీరు టాయిలెట్స్ తీయవద్దు.
ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ డోర్ ఇవ్వరండి, లేదంటే కొన్ని సందర్భాల్లో డోర్ ఇస్తారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తారు. ఇది పరమదోషం అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ బయట ఇచ్చి ఈ గృహ గర్భంలో నుంచి దీంట్లోనికి బయటకు వెళ్ళే విధంగా వాష్రూమ్ ఇస్తారు. కొంతమంది మహానుభావులు చెప్తున్నారు అది దాని పేరు ఎక్స్టెంట్లో ఉందంటండి, అది ఎక్స్టెన్షన్లో ఉందంటండి. మూలలు ఫ్రీగా ఉన్నాయని ఇక్కడ వరకు కట్ చేస్తున్నారు, లేకపోతే ఇక్కడికి ఇస్తున్నారు టాయిలెట్. వాళ్ళు చెప్పింది ఏంటంటే మూల క్లియర్గా ఉండాలి, ఎక్స్టెన్షన్లో ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్స్టెన్షన్లో ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఈ 4 మూలల నుంచి లోపల ఉన్నదే గృహ గర్భం అంటున్నారు, కానీ ఈ లోపల నుంచే మనం బయటికి అంటే ఈ టాయిలెట్ని యాక్సెస్ చేస్తాం. ఈ పార్ట్ మన గృహ గర్భంలోకి ఉన్నట్టండి లేనట్టండి? అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఆయాది గణితం పేరు చెప్పి వేలాది రూపాయలు తీసుకుంటున్నారు ఒక్క ఆయం కట్టేవడానికే. వైశాల్యం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ టాయిలెట్ని కూడా మనం కలిపి ఇస్తున్నారా కలపకుండా ఇస్తున్నారా మీరు క్వశ్చన్ చేయండి. ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ ఇస్తున్నారు కదా. సరే ప్రస్తుతం ఈ మూలను చేర్చి ఉంటే దోషం ఎక్కువ ఉంటుంది. ఇలా ఎక్స్టెన్షన్లో ఇచ్చారంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా మహాదోషం అది. నేను చెప్పినవన్నీ జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో వాయవ్యం కోత ఏర్పడుతుంది. ఇలా క్రాస్గా ఇక్కడ స్థలం ఉండదండి, అప్పుడు ప్రహారీ ఇలాగ పెడతారు కట్ చేసి వాయవ్యాన్ని. వాయవ్యం కోత ఏర్పడుతుంది. అలా కోత ఏర్పడినప్పుడు సూసైడ్స్ కూడా జరిగే అవకాశం. ప్రధానంగా వాయవ్యం కోత ఏర్పడినప్పుడు మానసికంగా డిస్టర్బ్ అవుతాం. ఆ డిస్టర్బెన్స్లో ఏం చేస్తాం కూడా తెలియదు. ఈ ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ తీయడం అనేది అసలు కరెక్ట్ కాదండి. మీ మీద ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని పూర్వం రోజుల్లో ఒరిజినల్ శాస్త్రాలని చెప్తున్నారు కదా, పూర్వం రోజుల్లో ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ ఉన్నాయా చూపించమనండి. వెళ్తా వెళ్తా కారులో ఆగుతారు, పురాతనమైన ఇల్లు అని చూపిస్తూ ఉంటారు. లేదంటే ఎక్కడో చీఫ్ మినిస్టర్ ఇల్లు అంటారు, లేదంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఇల్లు అంటారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నారండి? ఆ ఇంట్లో ఉండగా మెగాస్టార్ అయ్యారా? కొంచెం బుర్రపెట్టి ఆలోచించండి. ఈ ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ అనే విధానం ఒరిజినల్ శాస్త్రాల ఆధారంగా చెప్తున్నాను అంటున్నారు. ఒరిజినల్ శాస్త్రాల్లో ఎక్స్టెన్షన్లో టాయిలెట్ తీయమని ఉందా? గృహ గర్భంలో నుంచి వాయవ్యంలో నుంచి లోపల బయటికి వెళ్ళే విధానం ఉందా? లేదంటే నైరుతిలోకి వచ్చే విధానం ఉందా? ఉండదండి. ఏ బుక్లో చూసినా ఎక్స్టెన్షన్లో టాయిలెట్ తీయచ్చు, ఇంటి గర్భం లోపల నుంచి పెంచి ఇవ్వచ్చు అని ఎక్కడా ఉండదండి. ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు ఎప్పుడు, వసారాలు వేసుకోవడానికి, వాలు వరండాలు వేసుకోవడానికి ఎక్స్టెన్షన్స్ తీసుకోవచ్చు మూల వదిలేసి. గృహ గర్భం మాత్రం 4 పలకలుగా ఉండాల్సిందే. మీరు ఏ బుక్ తీసినా గృహ గర్భం 4 పలకలుగా ఉండాలి, 4 భుజాలే ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్ తీసారంటే ఎన్ని భుజాలు అవుతున్నాయండి? 1 2 3 4 5 6 7 8 భుజాలు అవుతున్నాయి. అష్టభుజి ఆకారంలో, అంటే అష్టభుజి అంటే మళ్ళీ ఆ పదం వాడకూడదు. అష్టభుజి అంటే మళ్ళీ అన్ని భుజాలు సమానంగా ఉండాలి. 8 భుజాలు వస్తున్నాయి, 4 పలకలు ఎలా అవుతుందండి? అవ్వదు. కాబట్టి ఎక్స్టెన్షన్లో బాత్రూమ్స్ తీయడం అనేది కుదరదు, మంచి పద్ధతి కాదు. అలా తీయవచ్చు అన్నవారు మీ మీద ప్రయోగం చేస్తున్నారు. ఆయన్ని అడగండి, ఒక 5 సంవత్సరాల క్రితం, లేదంటే ఆయన యూట్యూబ్లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, లేదా 4 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల క్రితం మీరు ఎక్స్టెన్షన్లో బాత్రూమ్ పెట్టించిన గృహాన్ని చూపించండి, లేదంటే 3 సంవత్సరాల క్రితం మీరు ఎక్స్టెన్షన్లో బాత్రూమ్ పెట్టించిన గృహాన్ని చూపించండి. వారు ఎలా ఉన్నారో చూపించండి, పరిశీలన చేయండి మీరే. ఇప్పుడు నేనైనా సరే ఏదైనా చెప్పానంటే అటువంటి గృహం ఎక్కడైనా ఉంటే నేను చూపించగలను, ఆ గృహంలో జరిగిన ప్రాబ్లం చూపించగలను, ఆ గృహంలో జరిగిన మంచిని చూపించగలను. లేదు మీరే పరిశీలన చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా ప్రతి వీధిలోనూ ఉంటాయి, లేదంటే ఆ ఏరియాలో ఉంటాయి. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటన్నది మీరు పరిశీలన చేయొచ్చు. ఈ ఎక్స్టెన్షన్లో బాత్రూమ్ అనేది మీరు ఎలా పరిశీలన చేయగలరు? ఎక్కడ ఉండవండి. ఈ మహానుభావుడు ఇచ్చిన ప్లాన్స్ ఆధారంగా ఎక్కడెక్కడో ఒక్కొక్కరు ఉంటారు. వారు ఎలా ఉన్నారో అని చెప్పేసి మళ్ళీ ఈయన చూపించరు. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియోలు చూసి మీరు గృహ నిర్మాణం చేసుకోవడం అనేది అట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఈ వీడియోలు అనగా ఏ వీడియోలు చూసి, నా వీడియోలు కూడా చూసి గృహ నిర్మాణం సొంతంగా చేపట్టవద్దు. కేవలం అవగాహన పెంచుకోండి, జ్ఞానం పెంచుకోండి. ప్లాన్లు కూడా సరైన సిద్ధాంతి దగ్గర, లేదంటే వాస్తు ప్లానర్ దగ్గర తీసుకోండి. ఈ దగ్గరలో కూడా వేలాది మంది చాలా శాస్త్రం తెలిసినటువంటి వారు చాలామంది ఉన్నారండి. వీడియోలు చూసి గృహ నిర్మాణం చేయవద్దు.
ఏదో ఎక్స్టెన్షన్లో తీసుకుంటే మంచిది, తీసేసుకోండి అని చెప్తున్నారు. తీసుకోవద్దండి, మంచిది కాదు. సరే, మన సబ్జెక్ట్లోకి వస్తే ఈ విధంగా లోపల నుంచి కూడా మనం అటాచ్డ్ వాష్రూమ్ పెట్టి తీసుకోవద్దు. ఇది అస్సలు పనిచేయదండి. ఒకవేళ మీకు తప్పలేదు, అంటించి తీశారు, అలాంటప్పుడు వాయువ్యం పెంచినప్పుడు ఈశాన్యంలో పిల్లర్ వేయండి. పిల్లర్ వేసి ఇలా పెట్టగూడ కట్టండి. ఇక్కడ ద్వారం ఉందంటే ద్వారం నిబ్బరంగా ఖాళీ వదిలి మళ్ళీ పెట్టగూడ కట్టండి. ఇది క్లోజ్ చేయండి. ఒక 3 అడుగులు పెట్టగూడ కట్టండి. ఇంకా సాధ్యమైతే గేట్ పెట్టి, ఇక్కడ గేట్ ఉండాలండి, పైన గ్రిల్తో క్లోజ్ చేయండి. అంటే ఏ ఏరియాలో అయినా సరే మంచి వాస్తు నిపుణులు ఉంటారు. అలా ప్రాచుర్యంలో ఉండి మంచివారు ఉంటే యూట్యూబ్లోనే కాదండి, బయట కూడా నోటి వాక్యంతో వారు ఇచ్చిన ప్లాన్స్ అనుకూలంగా ఉన్నవారు చాలామంది ఉంటారు. అలాంటి వారిని పిలిపించుకోండి. యూట్యూబ్లో చూసి ఫోన్లు చేసి వేలాది రూపాయలు చెల్లించి, లక్షలు చెల్లించి వారినే పిలిపించుకొని దోషయుక్తంగా మీ గృహాన్ని చేసుకోవద్దని నా మనవి. సో మిత్రులారా, అర్థమైంది కదా. మీకు ఏదైనా సందేహాలు ఉంటే వాట్సాప్లో సంప్రదిస్తే ఉచితంగానే నివృత్తి చేయడం జరుగుతుంది. ప్లానులకి విజిట్లకి మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.